వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఈటీవీ చూస్తున్న అందరికి హోలీ శుభాకాంక్షలు. హోలీ పండగ ఎక్కడ జరుపుకుంటే బాగుంటది అని ఆలోచించాం. ఎక్కడైతే కలర్ఫుల్ అమ్మాయిలు ఉంటారో అక్కడికే వచ్చి చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాం. అందుకే వచ్చేసాం కోదాడలో కిడ్స్ కాలేజ్ కి. ఎప్పుడు కలర్ఫుల్ గా ఉండే మా షో ఈ హోలీ రంగులతో ఇంకాస్త కలర్ఫుల్ గా మారబోతుంది. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏంటంటే, ఏ రంగు అంటే ఇష్టం? ప్రతి రంగుకు ఒక మీనింగ్ ఉంటుంది, అందరికి తెలుసు కదా. వైట్ అంటే పీస్, రెడ్ అంటే డేంజర్, లవ్. మీకే రంగు ఇష్టం, ఎందుకు ఇష్టం? మంచి క్రేజీగా ఆన్సర్ చేయండి. ఒక కప్పులు హార్ట్ ఇచ్చేస్తా. గ్రీన్ కలర్ అంటే ఇష్టం. గ్రీన్ కలర్ అంటే ఇష్టం. వై? నేచర్ కూడా గ్రీన్ కలర్ గా ఉంటది, మొత్తం పీస్ఫుల్ గా ఉంటది. నా లైఫ్ కూడా మొత్తం పీస్ గా ఉంటదని గ్రీన్ కలర్. పచ్చనిదనమే పచ్చదనమే. రామా గ్రీన్ కలర్. రామా గ్రీనా? మీరు వేసుకున్నారు కదన్నా, ఇది రామా గ్రీనా? అందుకే ఇష్టం అన్న. ఎందుకు నాన్న? నేను వేసుకున్నందుక? ఇప్పుడే చేంజ్ చేసుకున్నా. ఇది చాలు కదరా జీవితానికి. నువ్వు రానా ఇట్రా. బ్లాక్ కలర్ అంటే ఇష్టం అన్న. బ్లాక్ ఎందుకు? అంటే నైట్ టైం చీకటి బాగుంటది కదా, అందులో అందరిని భయపెట్టడం ఇష్టం. నువ్వు ఒక్కసారి నా కోసం దయ్యంలాగా నడుస్తే నీకు కప్పిస్తా. ఓ మంచి దయ్యం పాట వస్తుంది. నిజంగానే నీలో ఒక దయ్యం ఉందమ్మా. బ్లూ కలర్ అంటే ఇష్టం. వై? బ్లాక్ కలర్ తో 2 times ఎగ్జామ్ రాసిన, ఫెయిల్ అయిపోయినా. బ్లూ పెన్ తో రాస్తే పాస్ అయినా. నువ్వు ఇటు రానా. నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ వేసుకొచ్చింది. నా ఫేవరెట్ కలర్ కాంబినేషన్ ఇస్ బ్లాక్ అండ్ వైట్. సో ఇంకా మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. హోలీ స్పెషల్ లో కలర్ఫుల్ పార్టిసిపెంట్. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. హాయ్, వాట్స్ యువర్ నేమ్? యా జై బాలయ్య. నా పేరు సానియా. ఎందుకంత ఆగమాగం అవుతున్నావు? బాలయ్య గారి మంత్రం అంటే ఎంత పవర్ వస్తుంది తెలుసా? అందుకే నాకు పవర్ వచ్చింది. మళ్ళీ మంచి చెప్పు. యా 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 జై బాలయ్య. యా 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 యా. వద్దు ఆపే. నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. తప్పు తెలుసా? ఇది ఇంత అందంగా ఉండడం తప్పు తెలుసా? సానియా ఏం చేస్తుంది? సానియా డిప్లొమా ఫస్ట్ ఇయర్. ఫేవరెట్ కలర్ వైట్ కదా? ఎస్. ఎందుకంటే వైట్ పీస్ఫుల్ ఉంటది కదా. హాయ్ మా, వాట్స్ యువర్ నేమ్? చెప్తాను పోరా, నా పేరు అక్షర. ఏమైనా అడిగితే చెప్తావు? ఏ పోరా, నా పేరు అక్షర. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రిన్సిపల్ గారు వచ్చి ఏదో అడిగాడు నిన్ను, పోరా అని చెప్తా. వెళ్ళండి సార్ అని చెప్తా. మరి ఇప్పుడే పోరా అని చెప్తాను. సార్ కాబట్టి రెస్పెక్ట్ ఇస్తా. వెరీ గుడ్. ఏం చేస్తున్నాడు ఫ్యూచర్ లో? ఏంటి ప్లాన్స్? డిప్లొమా సెకండ్ ఇయర్ ప్రెసెంట్. ఇప్పుడైతే అది. నెక్స్ట్ ఏంటి? ఏఈ పోస్ట్ కొట్టాలని. ఓహో ఏయా. నేను చెప్తాను బూతులు వస్తాయి. పోరా ఏ అంటారు. ఏ బాగుంది, చదువుకో, బాగా చదువుకో. ఇవేంది ఇప్పుడే మిస్ ఇండియా అవుతారేంది? వర్షాకాలం వస్తుంది వాన. నా పేరే సిరిచందన. ఏం చేస్తున్నాడు? బీటెక్ ఫస్ట్ ఇయర్. అమ్మా మీ పేరు? నీ ముఖంలో ఉట్టి పడుతుంది అభినయం, నీకోసం చేసింది అభినయ. నీ ముఖం అన్నప్పుడు తిట్టడానికి రెడీ అవుతుంది.
బాగుంది. ఏం చేస్తున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్ అని. బీటెక్ థర్డ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? సాఫ్ట్వేర్. నీకు ఏం తెలుసు సాఫ్ట్వేర్ గురించి? ఎందుకు ఎంచుకుంటున్నావు సాఫ్ట్వేర్? మంచిగా ఏసీలో కూర్చోవచ్చు. నీ బొందా. yes, what is this? ఉమెన్ ఎంపవర్మెంట్. వినస్త్రీయ జీవం నాస్తి. ఓహో, ఇది బాలయ్య గారి డైలాగ్. బ్యూటిఫుల్. హాయ్ అన్న. ఏంటన్నా ఇది? ఉమెన్ స్టేజెస్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అన్న. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. ఎస్ అన్న. ఫర్ మీ. ఏం రాసావు ఇది చెప్పు? వినాశ్రియ జననం నాస్తి, వినాశ్రియ జీవం నాస్తి, వినాశ్రియ జననం నాస్తి, వినాశ్రియ గమనం నాస్తి, వినాశ్రియ సృష్టి అవనాస్తి. చివరికి భగవంతుడైన తల్లి కడుపులోనే పుట్టాలరా బ్లడీ ఫుల్. వాట్స్ యువర్ నేమ్? ఈ రోజు జరుపుకుంటున్నాం హోలీ. నా పేరు మైథిలి. ఎన్నో దొబ్బింది కదా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మా నాన్నగారిని ఎక్కడికో తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నా అన్న. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మీ నాన్న ఎడికి తీసుకెళ్తావు? ఆడ బెంచ్ మీద కూర్చొని పని చేయాలి. స్టేజ్ కన్నా ఎక్కడికో. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వాట్స్ నేమ్ నాన్న? రవి, మీరు ఒక కవి, మీకోసం వచ్చింది ఈ పల్లవి. వాట్ యు స్టడీయింగ్? బీటెక్ ఫస్ట్ ఇయర్ అన్న. బీటెక్ ఫస్ట్ ఇయర్. అమ్మా నీ పేరు? గుళ్ళో చేస్తారు భజన. నా పేరు మేఘన. నువ్వు ఎవరికన్నా భజన చేస్తావా నీ లైఫ్ లో? డాడీని. డాడీని. ఎందుకు డాడీ అంటే ఇష్టం? బ్యాక్ బోన్ డాడీ కదా ఫ్యామిలీకి. ప్లస్ yes, ఎవ్రీ గర్ల్ ఎక్కువ డాడీనే ఇష్టపడతారు కదా. వెరీ నైస్, వెరీ నైస్. Nani movie name V. My name is Vaishnavi. ఏం చేస్తున్నావు నాన్న? I am BTech first year ECE branch. ఓకే, ఫ్యూచర్ లో హీరోయిన్ అయ్యే ఏమైనా అలా ఆలోచనలు ఉన్నాయా? ఉన్నాయన్న, కాకపోతే స్టడీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. వెరీ గుడ్, దట్స్ అ వెరీ నైస్ వర్డ్. ఎదురుగా మీకు 4 టెడ్డీ బేర్లు ఉన్నాయి. హెడ్స్, షోల్డర్, నీస్ అండ్ టోస్. ఆ గేమ్ తెలుసు కదా. ఆ గేమ్ ఆడిస్తాను. మధ్యలో టెడ్డీ అంటాను. ఆ టెడ్డీ అన్నప్పుడు ముందుకు వచ్చి మీ టెడ్డీ లాక్కోవాలి. దాని తర్వాత ఎవరి టీంలో అయితే ఎక్కువ టెడ్డీలు ఉంటాయో ఆ టీం ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి రైట్ ఆన్సర్ చెప్తే పాయింట్ వస్తుంది. అలా 3 ప్రశ్నలు 3 సార్లు ఆడతాం. సో ఇది కంప్లీట్ గా పాటల రౌండ్. నేను ఒక పదం చెప్తా, దాని మీద పాటలు పాడాలి. ఏ టీం అయితే ఎక్కువ పాటలు పాడుతుందో వాళ్ళకే పాయింట్. స్టార్ట్. షోల్డర్స్, నీస్, హెడ్, షోల్డర్, టోస్, హెడ్, టోస్. టోస్ అంటే అది. హీరోయిన్ తెలుగు ఓకేనా? మోకాలు అవో తెలియదు నీకు. షోల్డర్, హిప్, షోల్డర్, హిప్, షోల్డర్, హిప్, హెడ్. హెడ్ అన్న నేను, టెడ్డీ అనలే. ఇట్లా పట్టమైంది నాన్న. టోస్, హెడ్, షోల్డర్, టెడ్డీ. లాగు లాగు. కోదాడ కిడ్స్ కాలేజ్ లో 2 ఆడవాళ్ళ మధ్యలో ఒకడు తల కోలిపోయాడు. ఇక్కడున్నారు కిడ్స్ కాలేజ్ లో కఠినమైన మహిళలు. వీళ్ళతోని తస్మా జాగ్రత్త. మొత్తానికి వీళ్ళే గెలిచారు కాబట్టి ప్రశ్న అడుగుతున్న పాటలది. రంగులు మెన్షన్ అయ్యే తెలుగు పాటలు. రంగులే రంగులే నీ పక్కనుంటే రంగులే. నేను ఇదే వాయిస్ సేమ్ మొన్న పంజగుట్ట చౌరస్తా దగ్గర. తెల్ల తెల్లని చీరా చదువుకున్నది సందవేళ. ఓకే, 1 సాంగ్. నెక్స్ట్. నలుపు నేరేడంటి కళ్ళల్లో నానుగాడ నా చెయ్యే పట్టుకోరా. వెరీ గుడ్. రెండోది. మూడోది. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీన నువ్వే ప్రాణాలని పంచ. ఇదే గొంతు మొన్న సాయిబాబు గుడి కాడిన. రెడ్ 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 బుగ్గే రెడ్ సిక్సే రెడ్ సిక్స్ ఏం పాడుతున్నారమ్మా మీరు? రైట్ ఆన్సర్ 1 పాయింట్. రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సిగ్గే రెడ్ సెక్స్ వై జెడ్ చూసా. గుడ్డు గుడ్డు వెరీ గుడ్డు వల్లో బెడ్ సెంటర్ స్ప్రెడ్ వేసా. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కి. నీస్, షోల్డర్, టోస్, హెడ్, టోస్, హెడ్, నీస్, హెడ్, షోల్డర్, టోస్, హెడ్, షోల్డర్, టెడ్డీ.
ఈడ్చుకెళ్ళింది. 2-2 వచ్చినాయా? సరే, క్వశ్చన్ అడుగుతున్నా. ఎవరైతే ఆన్సర్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారో చెప్పడం వాళ్ళకే ఛాన్స్ ఇస్తా. ఓకే, జాగ్రత్త వినండి. జంతువులు లేదా పక్షుల పేర్లు, వాళ్ళ పేర్లు మెన్షన్ అయిన పాటలు. చిలుక పద పద నెమలి పద పద మైనా పద గాలిపటమా పద పద పద. వెరీ గుడ్. నెక్స్ట్. సింహం అంటే చిన్నోడే వేటకచాడే. నెమలి కులుకుల కలికి గాలి నన్ను కవ్విస్తున్నది. అంతవరకు వచ్చని. 3 లాస్ట్ పాట. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మల ఆట నిండు. నీ పాట వినే వరకు ఆ టీవీ మార్చుకుంటాడు. 4 పాటలు వచ్చినాయి. అమ్మ పాయింట్ వచ్చిందిరా నాయనా. అమ్మ గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మల ఆట లాస్ట్ పాయింట్ కోసం ఈ పాయింట్ వచ్చిన వాళ్ళే రౌండ్ విన్నర్స్. షోల్డర్స్, టోస్, నీస్, హెడ్స్, టోస్, షోల్డర్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్. రెడీ. ప్రతిసారి అట్లా ఈడ్చుకెళ్తున్నారు ఏంటన్నా నిన్ను? అయ్యో, ఎన్ని ఇక్కడ? ఒకటేనా? అయ్యో, ఇక్కడ 3 వచ్చినాయి. వెరీ గుడ్. క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత ఎండలో వేసవి కాలంలో మనం ఆశపడేది, కోరుకునేది ఒక చిరుజల్లు. వాన పడితే బాగుంటది కదా. 4 వాన పాటలు పాడండి. చిరుగాలి వస్తే వస్తూ వస్తూ వానే తెచ్చే వానల్లో ఒక్కో చినకై ముత్యప చినుకు పూస్తే. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. వాన వాన వెల్లువాయి పక్కింటోడి పిల్ల. వాన వాన వెల్లువాయి. నెక్స్ట్. చినుకు చినుకు వందెలతో చిటపట చిరు జల్లులతో నీలి వండు వందెలతో. ఇప్పుడు అమ్మ హానిముత్యం అమ్మ. వాన వల్లప్ప 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 ఉంది సామిరంగా. రైట్ ఆన్సర్. కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి. విన్నర్స్ కి 4000 రూపాయలు. కంటికి గంతలు కట్టేశాం కాబట్టి ఒక పాట వస్తుంది. ఆ పాటకి డాన్స్ చేస్తూ ఉంటారు. పాట ఆగిన తర్వాత మీ దగ్గర ఉన్న స్టూల్ వెతికి దాని మీద కూర్చోవాలి. ఇట్స్ టైం ఫర్ సాంగ్ నంబర్ 1. కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 విసులు. ఏమైందా? నా నలుగురికి దొరికింది, నీకెందుకు దొరకలేదు? వాళ్ళు కరెక్ట్ చెప్పట్లేదు. మీ ఫ్రెండ్స్ అని కరెక్ట్ చెప్పట్లేదా? చీటింగ్ చేస్తున్నారు. నీకు పనిష్మెంట్ కాబట్టి ఒక బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్తే నీకు 500 వస్తుంది. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. 500 రూపీస్. కంగ్రాచులేషన్.
ఏంచిటి అలా ఓడిపోయినావు కనబడలేదా చా అంటే వీళ్ళ ముగ్గురు కనబడిందా నీకు బౌ టేబుల్ తెలుసా బౌ వన్సా బౌ బౌ టూజా బౌ 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 త్రీజా బౌ 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 అలా బౌ 10 వరకు చెప్పాలి ఫాస్ట్ గా బౌ వన్జా బౌ బౌ టూజా బౌ మీ నాన్న టీవీ దీనికి ఎప్పుడు కుక్క కరిచింది అనుకుంటాడు వెరీ గుడ్ నాన్న 800 రూపీస్ సో టాప్ 3 మిగిలారు బెలూన్ పగలగొట్టాలి ఎవరు బెలూన్ అయితే లాస్ట్ వరకు ఉంటుందో వాళ్ళకే క్యాష్ ప్రైజ్ కంగ్రాచులేషన్స్ విన్నర్ కి 1500 రూపాయలు అండ్ యా ఫస్ట్ రన్నర్స్ అప్ కి 1000 రూపీస్ లాస్ట్ రన్నర్స్ అప్ కి 900 రూపీస్ టీంలో 4 ఉన్నారు వెనకాల బుడగలు రెడీగా ఉన్నాయి ఎదురుగా 2 కోన్స్ ఉన్నాయి అండ్ అవతల వైపు చిన్న కమాన్ ఉంది ఓకే దానికి నీడిల్ ఉంది ఆ బెలూన్ ఆ నీడిల్ కి టచ్ అయితే పగిలిపోతుంది అనమాట మీరు హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఫేస్ టు ఫేస్ బెలూన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి ఆ పిన్ కి తగిలిస్తే ఆ బెలూన్ పగిలిపోద్ది ఏ 4 అయితే ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే విన్నర్ గాట్ ఇట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం 3 2 1 గో బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుగుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుగుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు దీని నవ్వుతోనే ఎగిపోయే యూఎస్సు నడుమును చూస్తే ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా నేను పోతా పల్లెళ్ళిపోతా పంచన్ని కాళ్ళు మొక్కి చచ్చిపోతా రంపటల్లే వంపులున్న పోరి రంపు లెక్క సంపుతుంది రోనారి రంపు ఒక చేసుకుంటూ గోరి స్టాంపు కుట్టినాది గుండె మీద ప్యారీ సో మీరు పగలగొట్టినాయి 4 అందులో చేతులు వాడినాయి 2 ఎక్కువ మీరిద్దరే వాడారు మీ స్కోర్ అయితే 4 నేను లెక్క పెడుతున్నా వాళ్ళు చెయ్యి వాడారు అని అంటే మీరు 5 పెట్టాలి కానీ చెయ్యి వాడకుండా 3 పగలగొట్టినా మీరే గెలుస్తారు యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో
2 ఆల్రైట్. సో మొత్తానికి మీరు 4 పగలగొట్టారు, వీళ్ళు 2 పగలగొట్టారు, కానీ 2 సార్లు చేతులు వాడారు. కాబట్టి గెలిచింది మీ టీం. కింద జంగిడి జంగిడి కింద కుసుముది మురుపురియానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమల్లం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. కంగ్రాచులేషన్స్ విన్నర్స్ కి 4000. అదనమాట. సూపర్. మా హోలీలో ఎన్ని కలర్స్ ఉంటాయో మీ జీవితంలో కూడా అన్ని కలర్స్ ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు నవ్వుతుండండి. అండ్ కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు.